టీవీ నేను మీ రవినాయక్. నేనంతా కేటీఆర్ టూర్లో పదే పదే ఆదిలాబాద్ ఎమ్మెల్యే అంశంలో మాట్లాడాను. పాయల శంకర్ ముఖ్యమంత్రితో ఎలా ఉన్నారో ప్రత్యక్షంగా మీరే చూస్తున్నారని చెప్పి అసలు విషయం ఏంటి మనతో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. అన్న నమస్తే. ఏంటన్న దోస్తీ చేస్తున్నారు, ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే జోకుతున్నారని కేటీఆర్ అంటున్నారు ముఖ్యమంత్రి. నిజమా? ఏంది అసలు? 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్కు కనీసం కొంత అవగాహన ఉండాలి. రాష్ట్ర రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తి మరీ ఆ రకంగా దిగజారి మాట్లాడితే నేను అంతకన్నా దిగజారి మాట్లాడగలుగుతాను, కానీ నాకు సంస్కారం అడ్డం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఏ నియోజకవర్గంకు ముఖ్యమంత్రి వచ్చినా గౌరవించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తాను. దానిలో భాగంగానే అధికారికంగా 2-3 సార్లు నా ఆదిలాబాద్కు వస్తే ముఖ్యమంత్రి గారే కాదు, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఆదిలాబాద్కు ఆహ్వానించిన, అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచిన, ఆ ఇద్దరు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టారు. ఈ భారతదేశంలోనే ప్రణాళిక సంఘం చెప్పినటువంటి లెక్కల ప్రకారం అత్యంత వెనుకబడ్డటువంటి నా ఆదిలాబాద్ జిల్లా. నా ఆదిలాబాద్ అన్ని రకాలుగా బాగుపడాలని, నా ఆదిలాబాద్ అభివృద్ధి కొరకు ఇటు దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. ఒక స్థానిక శాసనసభ్యునిగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ప్రజలకు మంచి చేయాలనే ప్రయత్నంలో భాగంగా నేను దేశ ప్రధానమంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాను. నేను ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని కలిస్తే ఈ కేటీఆర్కు ఏం వస్తుందో నాకు అర్థమవుతుంది. మీ తీరు దేశ ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చిన అహంకారంతో దేశ ప్రధానమంత్రిని మేము లెక్క చేస్తామా, దేశ ప్రధానమంత్రిని మేము గౌరవిస్తామా అని ఇంట్లో కూర్చొని ఉన్నట్టు అది మాతోని కాదు. ముఖ్యమంత్రి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగే కార్యక్రమాలకు ఆయన బాధ్యత తీసుకోవాలి. అటువంటిప్పుడు ఒక స్థానిక శాసనసభ్యునిగా అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, మీటింగ్లలో కావచ్చు, జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో కావచ్చు, నాకు కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అడుగుతున్నా. సరే, మిగతా విషయానికి వస్తే గతంలో తెలుగుదేశం పార్టీలో ఇద్దరం కలిసి పనిచేసిన కారణంగా కొంత చనువు ఉంటుంది, పాత పరిచయం కారణంగా కొంత మిగతా వాళ్ళకన్నా కొంత దగ్గర నుండి చెప్పగలుగుతాం. సరే, ఆయన కూడా అనేక విషయాల్లో సానుకూలంగా స్పందిస్తున్నాడు. మంచి చేసేటటువంటి వ్యక్తికి సంస్కారం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ధన్యవాదాలు తిరిగి చెప్తాడు. ఆ రకంగా ధన్యవాదాలు తిరిగి చెప్పకుంటే ఆ వ్యక్తి మూర్ఖుడు. ఈరోజు నా ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ కావాలని అడిగినటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 సార్లు ఢిల్లీకి వచ్చిండు. నా ఆదిలాబాద్కు ఇండస్ట్రీ కారిడార్ కావాలంటే సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా 2 సార్లు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిండు. ఈ రాష్ట్రం ఎయిర్పోర్ట్ కొరకు వెంటనే భూసేకరణ చేయాలనంటే దానికి సంబంధించిన 700 ఎకరాలకు జీవో ఇచ్చిండు. నా ఆదిలాబాద్లో వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్లో పెండింగ్ ప్రాజెక్టు కోటా చెనాకు దాదాపు 75-80 కోట్ల రూపాయల రైతుల బకాయిలు పెండింగ్ ఉన్నాయనంటే ఒక మాట చెప్పగానే విడుదల చేశారు. నేను అభివృద్ధి కార్యక్రమాల కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రికి దగ్గరికి వెళ్తూ వచ్చినా, భవిష్యత్తులో కూడా వెళ్తా. రేపు కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఆలోచన విధానం వేరు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన వస్తున్నప్పుడు గౌరవించాల్సిన బాధ్యత నాకొక్కరికే కాదు, 118 శాసనసభ్యుల మీద ఉంటుంది. సరే, కేటీఆర్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఈరోజు గొప్పగా మాట్లాడేటటువంటి కేటీఆర్కు ఒరిజినల్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు మిలాఖతయ్యారు. నేను చెప్పాలనంటే ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి కేసులు ముందుకు పోతలేవు? వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కదా అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, ఈ నల్ల డబ్బంతా కూడా 1000 కోట్ల రూపాయలు విదేశాలలో దాచుకున్నారు, ఆ డబ్బంతా కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఎందుకు జైళ్ళకు పోతలేరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడుతున్నారు. ఢిల్లీ కాంగ్రెస్ వీళ్ళకు అండగా ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కలిసి రాజకీయాలు చేస్తూ ఇక పాయల్ శంకర్ ముఖ్యమంత్రికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో అని మాట్లాడే ప్రయత్నం చేస్తే కేటీఆర్కు అది కేటీఆర్ గారికి. సభలో కాంగ్రెస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకుల కంటే బీజేపీ నాయకుల ప్రశంసలు, వారికి సంబంధించిన ప్రశంసల జల్లే ఎక్కువ కనబడ్డది అని నిన్న కేటీఆర్ అంటారు. అదే పిప్రి సభలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కూడా వేదిక మీద ఉన్నాడు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సభలో గౌరవంగా మర్యాదగా మాట్లాడితేనే అక్కడ హుందాగా ఉంటుంది. మేము చిల్లర ఏది పడితే అది టీఆర్ఎస్ మీద మాట్లాడలేదు ఆ రోజు, ఈరోజు కాంగ్రెస్ మీద మాట్లాడలేదు. నలుగురు గౌరవించే భాషనే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం, తప్పే ఉంటున్నాం.
ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది అసెంబ్లీలో. ప్రతి విషయానికి పారిపోతున్నది టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నుంచి. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ. ఆ విషయాన్ని కేటీఆర్ అర్థం చేసుకోవాలి. సిమెంట్ ఫ్యాక్టరీ అంశంలో ఎమ్మెల్యే గారు రేపు పొద్దున తెరిపిస్తారా అని నిన్న అడిగారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ మాటలు మాట్లాడడానికి కొంత సిగ్గుండాలి. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండే, నువ్వు సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటేవి, మీ చేతిలో అధికారం ఉండే 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? గాడిదలు కాచిన 10 ఏళ్ళు. ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో ఉండి మీరు చేయలేనటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఆదిలాబాద్ ఆరోబికి సంబంధించిన ఒక నయా పైసా విడుదల చేయకుంటే 104,50,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన. ఈరోజు ఎయిర్పోర్ట్కు సంబంధించి వీలు కాదు, సాధ్యం కాదన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన, డిఫెన్స్ అకాడమీ తీస్తున్నా, డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిన. ఈ రకంగా ఆదిలాబాద్కు కావాల్సినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నేను ప్రజలిచ్చినటువంటి అవకాశం ద్వారా నలుగురికి మంచి చేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తా, మంత్రుల్ని కలుస్తా, కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నా, ప్రధానమంత్రి గారిని కలుస్తా. ఎమ్మెల్యే గారు చివరికి 2 క్వశ్చన్లు అడుగుతాను. ఎయిర్ బస్ అంశంలో ఆదిలాబాద్లో గత ముఖ్యమంత్రి అంత ప్రణాళిక సిద్ధం చేసిండు, డిపిఆర్ ఎట్టుకుండాలో చెప్పిండు, అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసినట్టు నిజమా ఇది? వాళ్ళు మాట్లాడుతుంది కొద్దిగా సిగ్గుండాలి. ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కేసీఆర్కు 5 సార్లు ఉత్తరం రాసిండు. మేము ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తాం, భూసేకరణకు నిధులు ఇస్తాం, మీరు ఎన్ఓసి ఇవ్వండి, సర్వే చేశానంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సార్లు ఉత్తరం రాసినా కూడా రాష్ట్రం కనీసం తిరిగి జవాబు ఇవ్వలేదు. నేను ఆనాడు ప్రతికాముఖంగా అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసిన. ఢిల్లీకి వెళ్ళి పెద్దలని కలిసినప్పుడు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి బైసన్ పోలో గ్రౌండ్ అడిగిండ్రు, మిలిటరీకి సంబంధించింది. అది రక్షణ శాఖ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం మేము ఇవ్వడానికి వీల్లేదు, అది ఇస్తే కానీ నేను ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన స్థలం ఇవ్వాలంటున్నాడు అని నాతో స్వయంగా రక్షణ శాఖ మంత్రి, ఆనాటి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడి, ఈరోజు కేటీఆర్ గారు వచ్చి మేము అన్ని ఆనాడు వేసినాం, ఈనాడు వీళ్ళు కొబ్బరికాయన కడుతున్నారంటే అంతకన్నా సిగ్గులేదు. ఆదిలాబాద్లో నేను రైల్వే ఫ్లైఓవర్ ఆర్యూబీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అండర్ బ్రిడ్జ్ మంజూరు చేసుకుని తీసుకొస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి వాటా ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా 7-8 ఏళ్ళు ఆదిలాబాద్ ప్రజల నరకం అనుభవించారు. నేను స్వయానా మళ్ళీ ఢిల్లీకి 4 సార్లు వెళ్ళి ఈరోజు రైల్వే శాఖ మంత్రి గారిని ఒప్పించి 104,50,00,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు పనులు జరుగుతాయి. ఇంకో 2 నెలల్లో ప్రారంభోత్సవాలు చేసుకుంటాం. టీఆర్ఎస్ అనే పార్టీ ఈ ఆదిలాబాద్ జిల్లాని సర్వనాశనం చేసింది. దానికి నేను చెప్తా, ఈరోజు ఆదిలాబాద్కు యూనివర్సిటీ రావాలా, ట్రైబల్ యూనివర్సిటీ ఆదిలాబాద్కు రావాల్సింది ఎక్కడికో వెళ్ళింది. ఆదిలాబాద్కు టెక్స్టైల్ పార్క్ రావాలా. ఈరోజు పత్తి పరిశ్రమకు పెట్టింది పేరు ఆదిలాబాద్. ఏసియాలోనే 2వ ఉత్పత్తిగా పేరున్నటువంటి ఆదిలాబాద్లో టెక్స్టైల్ పార్క్ నిర్మాణం అయితే ఈరోజు 25 నుంచి 30,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతుంటాయి. ఆదిలాబాద్లో పెట్టాల్సిన టెక్స్టైల్ పార్కు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్కి వెళ్ళిపోయింది. ఈ రకంగా ఆదిలాబాద్కు వచ్చేటటువంటి అన్ని అవకాశాలను దెబ్బతీసిన టీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామని చెప్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆదిలాబాద్కు అన్ని రకాలుగా ద్రోహం చేసింది, మోసం చేసింది. ఈరోజు మొసలి కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేరు. అయినా నేను ఇటువంటి మాటల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కసరత్తు చేశారు కానీ విఫలమైంది. ఏందన్నా, ఏంది అసలు? ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగినటువంటి పొత్తులే ఈరోజు నిదర్శనం. కేటీఆర్ గారే నాకు మాట ఇచ్చాడు, మేము కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని చెప్పి. ఆ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం వల్లనే ఆదిలాబాద్లో మున్సిపల్ చైర్పర్సన్ ఈరోజు 21 సీటు గెలిచిన తర్వాత కూడా, ఎక్స్ అఫీషియల్ సభ్యులు 23 అయిన తర్వాత కూడా ఈరోజు ఆదిలాబాద్ 2 ఓట్లతో ఓడిపోయినామనంటే ప్రజలు ఇచ్చినటువంటి ఒక రిజల్ట్ని కూడా, ప్రజల గౌరవాన్ని కూడా, ఈరోజు ప్రజలు అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలిచేసే విధంగా ప్రయత్నం చేసింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది. భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ రకంగానే మాట్లాడుతూ పోతే కనిపించేటటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఎట్లుందన్న జిల్లాలో పరిస్థితి ఎట్లుంది? పార్టీ బలోపేతం కోసం రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఈ ఉన్నటువంటి సంఖ్య ఆధారంగా చేసుకుంటే 10కి 10 గెలుస్తాం. ఇంకా కూడా 50% సీట్లు పెరుగుతాయని చెప్తున్నారు. తప్పకుండా ఆ 5 సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకే వస్తాయి. 100 6 100 అయినా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం చేస్తారు. అసెంబ్లీలో బీజేపీ ప్రజాప్రతినిధులు ఒక దోస్తాన్ లెక్కల వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళతో అని నిన్న ఇదొక హాట్ కామెంట్ చేసి, దీనిపై మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలు వినలేనటువంటి భాషని మాట్లాడితే కానీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నట్టు లేదు అని అనిపిస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు.
రాష్ట్ర శాసనసభ అనేది ఒక వేదిక. ఈ రాష్ట్ర భవిష్యత్తును సూచించేటటువంటి వేదిక మీద గౌరవంగా మాట్లాడేంత మాత్రాన వాళ్ళతో మాకెందుకు సఖ్యత? ఈరోజు నిజంగా వాళ్ళతో కాంగ్రెస్ పార్టీతో మాకు సఖ్యత ఉంటే సఖ్యత ఎవరికి ఉన్నది అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కదా. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చింది కదా. నిన్న లేక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచింది? భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీలు గెలిచింది. నిజంగా ప్రజలలో మాకు బలం లేకుంటే, మేము కాంగ్రెస్ పార్టీని ఎదిరించేటటువంటి శక్తి మాకు ఉన్నదని ప్రజలు తెలుసుకోకపోతే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు మాకెందుకు ఇస్తుండే? టీఆర్ఎస్ అనే పార్టీ గతం మాత్రమే. టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఇంకా ఈ రకంగా అహంకార మాటలు మాట్లాడితే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ ఆర్టీవీ ద్వారా బీజేపీ నాయకుడు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల శంకర్ కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నాయకులకు మీరేం చెప్తారు? గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పాలించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రస్తుతం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీల పాలన వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. అప్పులు తప్పితే ఎవరికి ఏ ఒక్కటి కూడా లబ్ధి జరిగింది లేదు. 1200 మంది అమరులై ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి విద్యార్థులు ఈరోజు బాధపడుతున్నారు. ఉద్యోగులకు జీతాలు లేనటువంటి పరిస్థితి, విశ్రాంత ఉద్యోగులకు వాళ్ళకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేనటువంటి పరిస్థితి. ఈ రకంగా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఆ 2 రాజకీయ పార్టీలే ప్రధానంగా కారణం. అందుకే ఈ సందర్భంగా ఆర్టీవీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆ 2 రాజకీయ పార్టీలను బొందబెడితే కానీ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. అందుకే ఆ 2 పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాల్సిందే. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి అండగా నిలవాలని ఈ తెలంగాణ ప్రజలందరినీ పేరు పేరున విజ్ఞప్తి. ఇది పరిస్థితి. భవిష్యత్తులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కావాలని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. భవిష్యత్తులో బీజేపీ వైపు ప్రజలు ఆల్టర్నేటివ్గా నిలబడతారని ఆశిస్తున్నాం. దీంతో పాటు నిన్న కేటీఆర్ చేసిన ప్రతి అంశాన్ని నేను తన విజ్ఞతకే వదిలేస్తున్నాను, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాల్లో బీజేపీ తరఫున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చిన వారికి గౌరవించడం మా ప్రధాన కర్తవ్యం. అందుకనే గౌరవించాం. సఖ్యత ఉండాలి. ప్రజాప్రతినిధులతో పాటు మేము కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూనే ఒక మర్యాద ఉంటుందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా పాయలశంకర్ గారు చెప్పారు. దీంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాలు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఖూనీ చేశారని చెప్పారు. నేను కేటీఆర్ గారితో మాట్లాడాను, కానీ వాళ్ళు అటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడాన్ని ఏ విధంగా చూస్తారో ప్రజల విజ్ఞప్తికి వదిలేస్తున్నానని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే. ఏది ఏమైనప్పటికీ నిన్నటి అంశాల్లో చాలా సీరియస్గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే రియాక్ట్ అయిన పరిస్థితి అన్నమాట. కోర్టు స్టూడియో.